సార్ మీ 10 ఇయర్స్ జర్నీలో పెద్దిని ఏ ప్లేస్‌లో చూస్తారు సార్? యాజ్ ఆఫ్ నౌ అండి ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రేడెడ్ అండ్ నంబర్ 1 పొజిషన్‌లోనే ఉంటది 'పెద్ది' అనేది. సూపర్బ్. సో, 'పెద్ది' సెట్స్‌కి నుంచి వచ్చిన తర్వాత గాని మీకు పర్సనల్‌గా ఓ సాటిస్ఫాక్షను, ఒక వర్క్ మీరన్నారు మనం మాట్లాడుకోవడానికి మొదటి మాటే ఇక్కడ క్రియేటివ్‌గా ఒక లిబరైజేషన్ కోసం వస్తాము. మన ఆర్ట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి వస్తాము. ఆ సాటిస్ఫాక్షన్ కోసం వస్తాం. ఈ రెమ్యునేషన్స్, ఈ టెన్షన్స్ పడేవి కూడా ఎక్కడో ఆ సాటిస్ఫాక్షన్ కోసమే కదా సార్. అలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఆహ్, ఈ 'పెద్ది' వరకు అంటున్నారా జనరల్‌గా? 'పెద్ది' వరకు గాని జనరల్‌గా గాని. జనరల్‌గా నాకు 'జెర్సీ' వాజ్ వన్ ఆఫ్ మై హైయెస్ట్ మూమెంట్ అండి. అంటే 'మహానటిని' ఎందుకు కమెంట్ చేయలేము అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బయోపిక్. అది నిలబెట్టేశారు. అది మార్కెట్‌లో దానికొక ఐడెంటిటీ వచ్చేసింది. దాన్ని ఎవరు క్రాస్ చేయలే. ఇప్పటి వరకు కూడా బయోపిక్‌లు ఎవరు క్రాస్ చేయలే. 'జెర్సీ' వచ్చేసరికి ఏంటంటే అది ఒక టైమ్ లైనే. ఇన్ ఏ కైండ్ ఆఫ్ అది ఒక ఎమోషన్ జర్నీ ఉంది. దాన్ని మనం నిజంగానే ఆ రియలిస్టిక్ ఫీల్‌లో క్రాక్ చేయగలుగుతామా అని. సో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీఓపీస్ ఈజ్ 'సను వర్గీసి.' ఆల్మోస్ట్ ఆయన నేను 3 సినిమాలు చేసాం. ఆయన నేను కాంబినేషన్‌లో చేసిన ప్రతి సినిమా విజువల్ ట్రీట్. ఒక 'జెర్సీ' అవ్వచ్చు, ఒక 'హైనాన్న' అవ్వచ్చు, 'శ్యామ్ సింగరే' అవ్వచ్చు. ఇవన్నీ ఏదో స్మూత్‌గా ఉంటది సార్. విజువల్ కరెక్ట్. పోయెట్రీలా ఉంటుంది. ఆ 3 సినిమాలు చూసినా అవును. అంటే ఎక్కడో ఒక శీతాకాలంలో ఏదో ఒక అడవి ఆ! ప్రాంతానికి వెళ్ళినట్టు పద్ధతిగా, ఆ! నీట్‌గా అవును. ఉంటుంది. సో, 'జెర్సీలో' అది అచీవ్ చేయగలిగామండి. ఎందుకంటే 'జెర్సీ' డిడ్ నాట్ హ్యావ్ లిబర్టీ టు పుట్ సెట్స్. సెట్స్ ఏసుకోవాల్సిన సిట్యుయేషన్‌లో లేము. వి హాడ్ ఇనఫ్ థింగ్స్ ఆల్రెడీ ఆన్ ద ప్లేట్. 'జెర్సీ' మూమెంట్ ఏమైనా వచ్చిందా లైఫ్‌లో? యాహ్! ట్రైన్‌కెళ్ళి నాన్నగారు అరుస్తారు కదా! అలా లోపల ఎప్పుడైనా అరిచిన సందర్భం ఉందా? అంటే నిజం చెప్పాలంటేనండి ఫస్ట్ సినిమాకి బాగా స్ట్రగుల్ అయ్యాను. నేను సపోర్ట్ వైస్ ఈవెన్ యూనియన్స్ అవన్నీ ఉంటాయి. దాని సపోర్ట్ వైస్ ఆల్మోస్ట్ జీరో సపోర్ట్ నాకు. జీరో ఫస్ట్ సపోర్ట్. 2 ఫిలిమ్స్‌కి లిటరల్లీ ఆల్మోస్ట్ బైకాట్ చేద్దామనే ఓ లెవెల్ ఆఫ్ యూనియన్స్ వల్ల యూనియన్స్ డీల్ చేసాయి. అదంటే ఇప్పుడు అర్థం చేసుకున్నారా సార్ యూనియన్స్ వాళ్ళు మిమ్మల్ని? ఆఫ్‌కోర్స్ అండి చేసుకొని ఉంటారుగా. చేసుకున్నారు. ఆ టైంలో బాగా ఇబ్బంది పెట్టారు. అసిస్టెంట్లు రానీయకుండా, సపోర్ట్ లేకుండా. సో, అందుకే నాకు ఆ రోజు వచ్చిన టీమ్ ఏదైతుందో ఈ రోజు వరకు నాతోనే ఉన్నారు. ఏమనిపించింది సార్ అప్పుడు ఆ స్ట్రగుల్స్ చూసి? అంటే మన ఏంటి పని మనము మనం చేసుకునవ్వట్లేదు. ఏంటి మనము ఒక డీసెంట్ లైఫ్, ఆర్గనైజ్డ్ లైఫ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీ ఈస్ వెరీ డిసార్గనైజ్డ్. దేర్ ఇస్ నో టైమ్ లైన్, నో ఫ్యామిలీ టైమ్, నో పర్సనల్ స్పేస్. సొంత సిస్టర్ పెళ్ళికి కూడా ఎళ్ళలేని సిచ్యువేషన్‌లు ఉంటాయి. ఇంత కోల్పోయింది మనం దేనికోసం కోల్పోయాము? ఎందుకు ఇంత స్ట్రగుల్ ఏదో ప్యాషన్ ఇది ఇది అని అంటున్నాము. ఒక రైటా? కొన్ని డబ్బులు కూడా కాదు కదా! ఓకే. వి ఆర్ గెట్టింగ్ పెయిడ్ బీభత్సంగా పే చేస్తున్నారు. మిగతాయన్ని మనకెందుకు? ఆ జోను కాదు. ఆల్మోస్ట్ అప్పుడు ఫీల్ అయ్యాను. ఆహ్, ఇది రైటా? క్విట్ అయిపోదామా ఇదే టైంలో? అయ్యో! ఆహ్, మనం ఇట్లా ఇన్ని పాలిటిక్స్, ఇన్ని ఈగోలతో డీల్ చేయడం అవసరమా? ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాడుకొని అయిపోయేదానికి బ్యాక్ ఎండ్ నుంచి ఇంకోటితో ఇంకోటి చెప్పి, ఇంకోటి ఏ చెప్పి సినిమా అప్పుడు సార్? ఇది మీకు జనరల్‌గా అండి. ఫస్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఫస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్. బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు గూడా, ఇదిగో వస్తున్నాము అని చెప్పి రాకుండా, ఫోన్‌లు ఎత్తకుండా వాటెవర్ యూ విల్ ఫీల్ రైట్. ఎందుకు ఇంత ప్రెషర్‌కి తీసుకొస్తున్నారు మనని? అవసరమా మనకి వ కర్మేం పట్టింది అని ఒక ఫీల్ వస్తది కదా! వర్క్ డౌన్ చేయడానికి ట్రై వర్క్‌ని చేశారు. డౌన్ చేయడానికి చేశారు. బట్ ఎక్కడో దగ్గర ఆ రోజు ఒక వీక్ మూమెంట్ ఫీల్ అయినా మనం ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేస్తే రేపొద్దున ఫైట్ చేయలేదనే ఫీలింగ్ ఉండకూడదు కదా మనకనే దాంట్లో ఓకే. ఎవడేమి అనుకుని ఐ విల్ క్రియేట్ మై ఓన్ టీమ్ అని ఆ రోజు డెసిషన్ తీసుకొని నా ఓన్ టీమ్ నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. థాట్స్ ఒక స్ట్రాంగెస్ట్ ఎంపైర్‌ని క్రియేట్ చేశారు యాహ్! మీ వరకు. యాహ్! యూనియన్ ఇవన్నీ సంబంధం లేదు. నా టీమ్ నేను క్రియేట్ చేసుకుంటా అనే దాంట్లో చేసుకోవడం జరిగింది.